హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు మరొక సరికొత్త న్యూ వీడియోస్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. ఈ యొక్క వీడియోలో నెట్ఫ్లిక్స్ని మనం ఫ్రీగా ఏ విధంగా చూడడం, ఎందుకంటే నెట్ఫ్లిక్స్ వచ్చేసరికి స్ట్రీమ్ ఫెస్ట్ అనే ఒక ఫెస్టివల్ అయితే తీసుకుని అయితే వస్తుంది. ఈ యొక్క ఫెస్టివల్లో 5th అదేనండి డిసెంబర్ 5th నుంచి 6th వరకు మనం 48 hours అయితే నెట్ఫ్లిక్స్ని ఫ్రీగా అయితే పొందొచ్చు. ఎలాంటి క్రెడిట్ కార్డు యాడ్ చేయకుండా, ఎలాంటి డెబిట్ కార్డు యాడ్ చేయకుండా మనం ఫ్రీగా అయితే చూడొచ్చు అనమాట. అది ఏ విధంగా, అలాగే మనకి ఇక్కడ ఏమైనా లిమిటెడ్ సీట్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ మన లిమిటెడ్ సీట్స్ ఉంటే మనం ఏ విధంగా నోటిఫికేషన్ పొందాలి అనే దాని గురించి ఈ యొక్క వీడియోలో మీతో అయితే పంచుకోబోతున్నాను. నెట్ఫ్లిక్స్ ఈ యొక్క స్ట్రీమ్ ఫెస్టివల్ని ఎందుకు తీసుకొచ్చింది అనే దాని గురించి కూడా మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. అలాగే ఈ యొక్క నెట్ఫ్లిక్స్ మరి టైమింగ్ ఏంటి, మరి స్ట్రీమింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దాని గురించి కూడా ఈ యొక్క వీడియో అయితే తెలుసుకుందాం. సో ఇన్ని డౌట్స్ అయితే ఉన్నాయి, ఈ అన్ని డౌట్స్కి మనం ఈ యొక్క వీడియోలో క్లియర్ అయితే చేసుకుందాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ యొక్క వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా, అండ్ ఎండ్ వరకు అయితే చూడండి. చూడడమే కాదు ఫ్రెండ్స్, మీ యొక్క లైక్ అనేది ఖచ్చితంగా అయితే ఇవ్వండి. అలా ఇస్తేనే మనకు, మన సబ్స్క్రైబర్స్కు అండ్ అదేవిధంగా అదర్ మెంబర్స్కి నోటిఫికేషన్ రూపంలో, రిమైండర్ రూపంలో అయితే ఈ యొక్క వీడియో అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో, అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా శని ఆదివారాల్లో ఈ యొక్క స్ట్రీమ్ యాప్ని అయితే ఎంజాయ్ అయితే చేస్తారు వీడియో చూసేసి. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియో చూసి అలాగే వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్ వచ్చేసరికి స్ట్రీమ్ ఫెస్ట్ అయితే తీసుకొని అయితే వస్తుంది డిసెంబర్ 5th ఆర్ డిసెంబర్ 6th. మరి అలాగే వీళ్ళు టైం కూడా అయితే ప్రకటించారు. అండ్ అదేవిధంగా మనం రిజిస్టర్ కావాలా అవ్వద్దా, అండ్ అదేవిధంగా మనం దీనికి ఏమైనా రిమైండర్ అయితే పెట్టుకోవద్దా అనే దాని గురించి ఈ యొక్క వీడియోలో చూద్దామా. అసలు ఫస్ట్ మరి నెట్ఫ్లిక్స్ స్ట్రీమ్ ఫెస్ట్ అని ఎందుకు తీసుకొచ్చింది, మన ఇండియాలోని ప్రత్యేకంగా అనే దాని గురించి మాట్లాడినట్లయితే, నెట్ఫ్లిక్స్ వచ్చేసరికి మన ఇండియాలో అంత పాపులర్ అయితే కాలేదు, కానీ వరల్డ్ వైడ్లో మాత్రం ఈ యొక్క నెట్ఫ్లిక్స్ అనేది నెంబర్ 1 పొజిషన్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే ఉంది. మన ఇండియాకి వచ్చేసరికి ఎక్కువగా అమెజాన్ అయితే వినపడుతుంది. తర్వాతకి వచ్చేసరికి హాట్‌స్టార్ ప్లస్ డిస్నీ, ఎందుకంటే ఐపీఎల్ సీజన్స్ అయితే ఉన్నాయి కదా, ఎక్కువగా ఆ యొక్క హాట్‌స్టార్ ప్లస్ డిస్నీ అయితే తీసుకోవడం అయితే జరిగింది. తర్వాతకి వచ్చేసరికి సోనీ లివ్ అని కానీ, అలాగే వచ్చేసి అండ్ ఎంఎక్స్ ప్లేయర్ కొన్ని షోస్ కూడా అయితే ఉన్నాయి కదా, అవి కూడా కొంచెం ఫ్రీ కంటెంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎంఎక్స్ ప్లేయర్. సో అందుకనే ఆ యొక్క ఓటీటీ ప్లాట్ఫామ్ అనేవి కొంచెం ఎక్కువగా మన ఇండియాలో వినపడం అయితే జరుగుతుంది. కానీ నెట్ఫ్లిక్స్ వచ్చేసరికి అంతగా అండ్ మారుమోగలేదన్నమాట మన ఇండియాలో. సో అందుకనే ఈ యొక్క 5th ఆర్ 6th డిసెంబర్న ఈ యొక్క స్ట్రీమ్ ఫెస్ట్ అయితే తీసుకొని అయితే వస్తుంది, అది కూడా ఫ్రీగా. ముందుకు మనం నెట్ఫ్లిక్స్ నుంచి 31 days ఫ్రీగా అయితే చూడొచ్చు అనేది వీళ్ళైతే చెప్పారు కదా. అక్కడ మాత్రం కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటంటే, మనం ఖచ్చితంగా డెబిట్ కార్డు కానీ అలాగే క్రెడిట్ కార్డు కానీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు వీళ్ళు డిసెంబర్ 5th డిసెంబర్ 6th తీసుకొచ్చే వాటిలలో ఎలాంటి క్రెడిట్ కార్డు కానీ ఎలాంటి డెబిట్ కార్డు కానీ ఇవ్వనవసరం లేదని నెట్ఫ్లిక్స్ అయితే చెప్తుందన్నమాట. సో దాని ద్వారా మనం ఈజీగా అయితే ఫ్రీగా అయితే చూడొచ్చు. అండ్ తర్వాతకి అది మీ ఇష్టం, మన దగ్గర పైసలు ఉంటే ఖచ్చితంగా అయితే నెట్ఫ్లిక్స్ యొక్క కంటెంట్ మనకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మనమైతే ఆ యొక్క పర్చేస్ అయితే చేస్తాము, నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకుంటాం అనమాట. సో మరి ఇందుగానే నెట్ఫ్లిక్స్ అనేది ఈ యొక్క స్ట్రాటజీ తోటి మన ఇండియాలో ఒక బాగా వేయడం కోసం ఇలాంటి స్ట్రాటజీ తోటి అయితే నెట్ఫ్లిక్స్ 5th అండ్ డిసెంబర్ అలాగే 6th డిసెంబర్ అయితే తీసుకుని అయితే వస్తుంది ఒక స్ట్రీమ్ ఫెస్ట్ అని ఫ్రీగా అనమాట. మరి ఏ టైంకి తీసుకొస్తుంది అనే దాని గురించి మాట్లాడినైతే, ఎగ్జాక్ట్లీ 5th midnight అంటే 12 AM నుంచి స్టార్ట్ అవుతుంది. 6th 11:59, అది కూడా midnight 11:59కి ఎండ్ అయితే అయిపోతుంది అనమాట. ఈ యొక్క 48 hours మన నెట్ఫ్లిక్స్లో ఉన్న కంటెంట్ అనేది మొత్తం టోటల్గా ఫ్రీగా అయితే చూడొచ్చు. అది కూడా మనకు సాటర్డే, అది కూడా సండే అయితే వస్తుంది కాబట్టి మనం ఏం చక్కగా అయితే ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట ఈ యొక్క 48 hours. మరి మీరు ఏ కంటెంట్ చూడాలనుకుంటున్నారు మరి ముందుగా అనే దాని గురించి కింద అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, అండ్ నేను కూడా అయితే తెలుసుకుంటాను. అదేవిధంగా మనం నెట్ఫ్లిక్స్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, మరి ఇంతకుముందుకు ఉన్న రిజిస్ట్రేషన్ మనకు పనికి వస్తుందా అంటే ఎగ్జాక్ట్లీ అయితే పనికైతే వస్తుంది. ఇంతకుముందుకు మీరు రిజిస్టర్ చేసి ఆపేస్తుంటారు కదా, అది ఖచ్చితంగా అయితే ఇప్పుడైతే మనకైతే వర్క్ అయితే అవుతుంది. ఒకవేళ మీకు డౌట్ ఉంటే రిజిస్టర్ చేసేసుకొని, మీ దగ్గర మొబైల్ నెంబర్స్ అయితే ఉంటాయి కదా, అండ్ రిజిస్టర్ చేసుకొని ఈమెయిల్ ఐడీస్ అయితే ఉంటాయి కదా, రిజిస్టర్ అయితే చేసేసుకొని నో ప్రాబ్లం. అండ్ అదేవిధంగా వీళ్ళు వచ్చేసరికి కొంచెం స్ట్రీమింగ్ కెపాసిటీ
కెపాసిటీ అయితే తీసుకుని అయితే వస్తున్నారు వీళ్ళు. ఇక్కడ మనం వీళ్ళ యొక్క వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ రిమైండర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని కిందనే కొంచెం మనకు మోర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క రిమైండర్ ఆప్షన్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఒకవేళ ఈ యొక్క 5th or 6th మీరు మొత్తం టోటల్గా ఈ యొక్క స్ట్రీమింగ్ ఫెస్ట్ ఉంది అని మర్చిపోయారు అనుకున్నట్లయితే మీరు మొబైల్ నెంబర్ కానీ మీ యొక్క ఈమెయిల్ ఐడి కానీ ఇచ్చి రిమైండర్ అని కొట్టినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క టయానికి ఈ స్ట్రీమింగ్ ఫెస్ట్ అనేది స్టార్ట్ అయింది భయ్య, మీరు వచ్చి ఒకసారి మా యొక్క కంటెంట్ చూడండి భయ్య అని అయితే చెప్తుంది అనమాట. ఆ విధంగా అనమాట. సో అందుకనే ఈ రిమైండర్ అనే ఆప్షన్ అయితే వీళ్ళైతే తీసుకుని అయితే వచ్చినారు. దీనికోసం మనం ఖచ్చితంగా వీళ్ళ యొక్క వెబ్సైట్కి అయితే వెళ్ళాలి. వెబ్సైట్కి వెళ్ళేసి మన దగ్గర ఫోన్ నెంబర్ లేదా మీ దగ్గర ఉన్న ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. రిమైండర్ అనే ఆప్షన్ అయితే కొట్టాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కొంచెం మోర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క మోర్ ఇన్ఫర్మేషన్లో వచ్చేసరికి వీళ్ళు టైమింగ్స్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ వచ్చేసరికి మరికొంచెం అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదేంటంటే మనం రిజిస్టర్ చేసుకున్నప్పుడు మొబైల్లో రిజిస్టర్ చేసుకున్నా లేకపోతే డెస్క్టాప్లో రిజిస్టర్ చేసుకున్నా కానీ అది మనం టీవీలో అయినా చూడొచ్చు, మన మొబైల్ అయినా చూడొచ్చు, ఎనీ డివైస్లో అయినా చూడొచ్చు అనేది ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ అదేవిధంగా వీళ్ళు మరొకటి కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ స్ట్రీమింగ్ కెపాసిటీ తీసుకొని అయితే వస్తున్నాం. ఈ యొక్క స్ట్రీమింగ్ కెపాసిటీ ఎక్కువ అయితే మాత్రం అండ్ అదర్ మెంబర్స్కి అయితే ఈ యొక్క స్ట్రీమింగ్ ఫెస్ట్ అనేది యాక్సెస్ అయితే ఉండదని అయితే అంటున్నారు. కానీ మరి అందులోనే ఏమంటున్నారంటే ఈ స్ట్రీమింగ్ కెపాసిటీ మేము అందరికీ కల్పిస్తామని అయితే చెప్తున్నారు అనమాట. సో ఎందుకంటే రిజిస్ట్రేషన్ అనేది చాలా మంది అయితే చేసుకుంటారు కాబట్టి అందుకే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో డోంట్ వరీ, ఖచ్చితంగా అందరికైతే స్ట్రీమింగ్ యాప్స్ అనేది ఇస్తూ ఉంటుందన్నమాట ఖచ్చితంగా. అండ్ మీరైతే ఖచ్చితంగా 5th or 6th అయితే వెయిట్ అయితే చేయండి. ఖచ్చితంగా రిమైండర్ ఆప్షన్ కూడా పెట్టుకోండి ఒకవేళ మీరు మర్చిపోయినట్లయితే. సో ఈ విధమైన ఇన్ఫర్మేషన్ తోడైతే నెట్ఫ్లిక్స్ అనేది అయితే ఈ యొక్క స్ట్రీమ్ ఫెస్టివల్ని 5th or 6th తీసుకొని అయితే వస్తుంది 48 hours. సో మరి ఈ యొక్క స్ట్రీమింగ్ యాప్లో మరి మీరేం కంటెంట్ చూడాలనుకుంటున్నారు? అండ్ ఎందుకంటే నెట్ఫ్లిక్స్ వచ్చేసరికి చాలా చాలా కంటెంట్ అయితే ఉంది. వెబ్ సిరీస్ అయినా కానీ, హాలీవుడ్ మూవీస్ అయినా కానీ, మరొక ఇతర వీడియోస్ అయినా కానీ అయితే చాలా చాలా కంటెంట్ అయితే ఉందన్నమాట. సో రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్ కూడా మనకు నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ యొక్క December 5th or 6th ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకొని అలాగే ఈ యొక్క వెబ్సైట్కి వెళ్ళి రిమైండర్ కూడా అయితే చేసుకొని అండ్ మీరు వీక్షించండి ఈ యొక్క 5th or 6th December స్ట్రీమ్ ఫెస్ట్ అని. మరి ఇదన్నమాట ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్లయితే అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎందుకంటే మీరే కాదు మీ ఫ్రెండ్స్ కూడా అండ్ ఫ్రీగా ఈ యొక్క స్ట్రీమింగ్ యాప్ని అయితే ఫ్రీగా ఈ యొక్క స్ట్రీమింగ్ ఫెస్టివల్ అయితే ఎంజాయ్ అయితే చేస్తారనమాట. అలాగే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి అండ్ కంపల్సరీగా, ఎందుకంటే మీ యొక్క లైక్ అనేది అదర్ ఫ్రెండ్స్ రిక్వెస్ట్ రూపంలో ఈ యొక్క వీడియో అయితే చేరుతుంది. అలాగే మన సబ్స్క్రైబర్స్కి నోటిఫికేషన్ రూపంలో కూడా వెళ్తుందన్నమాట. అండ్ అదేవిధంగా వీడియో చూసి అలాగే వెళ్ళిపోకండి భయ్య, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఇంకో వీడియోలో మీ ముందున్నాను. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్. ఫ్రీగా చూడండి నెట్ఫ్లిక్స్ని.